ప్రయత్నం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అధికారులు చాలా విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి స్థాయి అధికార యంత్రాంగం నిమగ్నమైంది. మరికొన్ని చోట్ల కూడా సాయం అందడం లేదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే అధికారులతో కలిసి ఆర్టీవీ కూడా సహాయక చర్యలో పాల్పంచుకునే విధంగానే ముందుకు వెళ్తోంది. సింగనగర్ లో ఎటువంటి పరిస్థితి ఉందో మనం చూడొచ్చు. రెస్క్యూ బోట్లలో అక్కడ ఇళ్లలో ఉన్న వాళ్ళు కనిపిస్తుంది. బయటకు తీసుకొచ్చి సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు. చిన్న పిల్లలకు కనీసం తాగడానికి పాలు కూడా లేని దుస్థితి అక్కడ నెలకొని ఉంది. దీంతో వాళ్ళంతా పెట్టి ఏడుస్తూ ఉంటే వాళ్ళకి ఏం చెప్పాలో తెలియని దయనీయ పరిస్థితి ఉంది అని ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళు చెప్తుంటే మరింతగా జలచి వేస్తూ ఉండడంతో ఆహార పొట్లాలను వాళ్ళకు అందిస్తున్నారు. పాల ప్యాకెట్లు కూడా వాళ్ళకు అందిస్తున్నారు. సహాయక చర్యలు చాలా వేగవంతంగా కొనసాగుతున్నాయి. కారణంగా విజయవాడ పూర్తిగా నీటి మునిగిన ఇళ్లలో ఉన్న వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చి ముంపు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా 24 చూడని విలయాన్ని ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. ఇప్పుడు మీరు సింగనగర్ లో అన్ని దృశ్యాల చోట సింగనగర్ పూర్తిగా నీట మునిగిన దృశ్యాలు చూస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సింగనగర్ ప్రాంతంలో పర్యటించారు. అన్ని చర్యలు జరుగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తెలుసుకున్నారు. ఇంకా ఇంటి కాలనీలో పర్యటించాలి. ఎవరెవరికి మాట్లాడి వివరాలు తెలుసుకోవాలందరికీ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా వాహనాలన్నీ కూడా ఉంటే కూడా వారిని కూడా గుర్తించి లక్షల రూపాయల ఆదేశాలు జారీ చేశారు. కోట్ల రూపాయల వీధులన్నీ కూడా నీటి మునిగాయి. ఒక్కొక్క నదిని చాచుతూ కార్లు కొన్నారు. మనం పోతుంటే ఆ కార్ల పైన కూర్చొని వాళ్ళు ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. చూడండి ఒకసారి ఇళ్ల ముందు గోడ సగం మునిగిపోయే విధంగా ఆ నీళ్ళు వచ్చి చేరాయి. కార్లు మునిగిపోవడమే. ఆ పై కప్పు కొంచెం మనకి కనిపిస్తూ ఉంది. పిల్లలను భుజం మీద బైక్ షోరూమ్ లో ఉన్న బైక్లన్నీ కూడా నీటి మునిగిపోయాయి. ఆ ఇళ్లలో కొంతమంది కనీసం ప్రాంతాలకి నీళ్లు కావాలి అన్న బయట రాలేరు. అలాగని ఇంటిలోనూ ఉండలేరు. ఆ విధమైన దుస్థితి బయటకు రావాలి. చూడండి ఒకసారి వాటర్ బాటిల్ వాళ్ళు ఇంటి నీళ్లు వెళ్ళిపోలేరు. అలాగని ఉండలేరు. ఇంట్లో తీరే పరిస్థితి లేదు. నిలబడి ఉండాలి. నీళ్లు లేవు. రెస్క్యూ బోట్లలో నుంచి వాళ్ళకి నీళ్ల బాటిల్ ఇస్తూ ఉంటాం. ఉండదు. కనీసం గొంతు తడుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం కార్లు ఇంటి ముందున్న కార్లు నీట మునిగిపోయాయి. అక్కడ ఉన్న షాపులన్నీ నీట మునిగిపోయాయి అనిపిస్తుంది. వాళ్ళు పీకల్లోతు నీళ్లలో ఫ్లోర్ లో ఉన్న వాళ్ళు కూడా తాగడానికి అవసరానికి కూడా కావాలి అని ఎదురు చూస్తున్నారు. బయటకు వచ్చి చూస్తే చాలు అనే చాలా పేద కుటుంబాలు కూడా అల్లాడిపోతూ ఉన్నాయి. ఎక్కడ చూడండి వాళ్ళు ప్రాణాలను ఎటు చూసినా కూడా నదిని తలపిస్తున్న రోడ్లే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం నీళ్లు చూడండి. ఒకసారి ఆహార పొట్లాలను కూడా కంప్లీట్ గా ఎలా అందిస్తూ ఉన్నారు. ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం సురక్షిత ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, మిగిలిన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎక్కడైతే ఆహారం కోసం అలమటిస్తూ ఉన్నారు, సహాయక చర్యల కోసం అలమటిస్తూ ఉన్నారు, వాళ్ళకి ఆహార పొట్లాలను పాలను అందిస్తున్నారు. చిన్న పిల్లలకు పాలు లేవు. ఆర్టీవీ కూడా మీకు విజ్ఞప్తి చేస్తుంది. 20 సంవత్సరాల్లో సింగనగర్ లో ఉన్న వాళ్ళకి సాయం చేయడానికి మీరు ముందుకు రండి కనిపిస్తుంది. ఏదైనా గోదావరిలోనో సముద్రంలోనో ఈ కన్స్ట్రక్షన్ ఒకసారి చూడండి ఎలా ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. విజయవాడ మొత్తం 360 డిగ్రీస్ లో ఎక్కడ చూసినా ఇలాంటి విలయంలోనే ఉంది. మొత్తం మునిగిపోయిన విజయవాడ కనిపిస్తోంది. ఎవరైతే సహాయక చర్యల్లో పాల్గొంటున్నారో వాళ్ళందరికీ చాలా మంది అనుకుంటూ ఉన్నారు, ఇంతవరకు విజయవాడ ఎప్పుడు ఇలాంటి దుస్థితిలో చూడలేదు. ఏమైంది విజయవాడ? చిన్న పిల్లలకు పాల ప్యాకెట్లు కొంతమంది ఫుడ్ ప్యాకెట్స్ అందిస్తున్నారు విజయవాడకు. మరికొంతమంది కూడా పేదలకు అవసరమైన వారికి యోగక్షేమాలు పాల ప్యాకెట్లు అందించడానికి ముందుకు నీళ్ళ బాటిల్ కూడా అవసరం ఉన్నాయి. కనిపించని విధంగా వరద తగ్గిన తర్వాత ఎక్కడ జ్వరాలు అంటువ్యాధులు వ్యాపిస్తాయనే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చి వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు చూడండి కనీసం బయట రాగలరా పరిస్థితి ఉంది. ఏదైనా సురక్షిత ప్రాంతాలకు కరెంట్ లేదు, లిఫ్ట్ చేయాల్సిందే, లేదంటే నీళ్లు కూడా లేని దుస్థితి వాళ్ళను పై ఫ్లోర్ లో ఉన్న వాళ్ళకి సాయం చేయాల్సిందే. వాటర్ బాటిల్ పాల ప్యాకెట్ బృందాలు చేరుకున్నాయి. అక్కడ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకుంటున్నారు. అందరూ కూడా పై ఫ్లోర్ లో వెళ్ళిపోయారు. వాళ్ళ ఫ్లోర్ కంటే ఇలాంటి సందర్భంలో అన్ని ఉన్న వాళ్ళు కూడా అపార్ట్మెంట్ లో వాటర్ తెచ్చుకోవడానికి అవకాశం డబ్బులు చేతిలో. కానీ సింగిల్ ఇల్లు, ఇండివిజువల్ ఇల్లు హౌసెస్ లో ఉన్న వాళ్ళు ఎటు వెళ్ళలేని పరిస్థితి. వాళ్ళ పైకప్పులోకి ఎక్కి
సాయం కోసం ఎదురు చూస్తున్నారు, సాయం కోసం ఎదురు చూస్తున్నారు. రెస్క్యూ సిబ్బంది రక్షించే వినబడితే వాళ్ళంతా కూడా బాల్కనీలోకి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైనా ఒక సాయం అందకపోతుందా, చిన్న చిన్న పిల్లలను జనాలతో మాట్లాడారు. ఎటువంటి సాయం అందించడానికైనా కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పారు. అధికారులకు తక్షణమే అన్ని చర్యలు కూడా సహాయక చర్యలు పాల్గొంటుంది. పూర్తి స్థాయిలో సహాయక చర్యలు పాల్గొనే వాళ్ళకి ఇబ్బంది కూడా ఎటువంటి మరణాలు కూడా చేసుకోకుండా ఉండే విధంగా వాటర్ ఆదేశాలు జారీ చేశారు. సింగనగర్ పూర్తిగా మునిగిపోయింది. ఎవరు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నారో గుర్తించి వారికి ఆ సాయాన్ని అందించాలి అంటూ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఒకసారి టీవీ సిబ్బంది ఇలాంటి విజయవాడ మీరు ఎప్పుడైనా చూసారా? ఇబ్బంది పడుతూ ఉంటే నేనైతే విజయవాడ ఇలాంటి పరిస్థితుల్లో విజయవాడ చూడలేదు. కూడా దిగి ఆ పడవలో హెలికాప్టర్ ద్వారా కూడా సహాయాన్ని అందిస్తున్నారు. తమిళనాడు, ఒడిశా ఆర్టీవీ పాల్గొంటుంది. అవసరమైన విజయవాడకు చేరుకున్నారు. సాయాన్ని అందించడానికి ఆర్టీవీ రెస్క్యూ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు అందించడానికి ఏర్పాటు చేస్తుంది. బ్యారేజ్ దగ్గర కూడా ఉధృతంగా సహాయక చర్యలు పాల్గొనే ఏ కాలనీ ఆహ్వానిస్తుంది. ఏ కాలనీ చూసినా కూడా నీరే కనిపిస్తుంది. ప్యాకెట్లు అక్కడ ఫ్లైఓవర్లపై జనం వెళ్తున్నారు. ఒక దశలో బాటిల్స్ కూడా ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి రాకపోగలను కూడా సహాయక చర్యల్లో పాల్గొనే వాళ్ళకి సాయం అందించాలి అనుకుంటే మీరు చూడండి వాటర్ బాటిల్స్ తీసుకొచ్చి ప్రజలు భయపడిపోతున్నారు. భారీ వర్షాలకు విజయవాడ పూర్తిగా నీటి మునిగిపోయింది. సింగనగర్లో అయితే భయానక పరిస్థితులు ఉన్నాయి. కొన్ని చోట్ల పాములు ఇళ్లలోకి వస్తున్నాయని చెప్తున్నారు. పూర్తిగా వరదల కారణంగా ఇంట్లో ఇళ్ళని కూడా నీటి మునిగిపోయాయి. 24 గంటలు సిగ్నల్స్ అన్ని కూడా బంద్ అయిపోయాయి. సిగ్నల్ ఎలా ఉన్నారో ఆచూకీ కనుక్కోవడం కూడా ఇబ్బందిగా మారుతుంది. ప్రాణాలు కాపాడుకుంటున్న బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు, రక్షణ చర్యల్లో 1000 మందికి పైగా సిబ్బంది పాల్గొన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసుల ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. 40 మరబోట్లను తెప్పించారు అధికారులు. అక్కడ రోడ్లన్నీ కూడా నదులను తలపిస్తూ ఉన్నాయి. ఏ రోడ్డును చూసినా కూడా ఒక్కో నదిని తలపిస్తూ ఉంది. ఏ కాలువల కారణంగా విజయవాడ అయిపోయింది. మొత్తం విజయవాడలో ఎక్కడ కూడా జల దిగ్బంధంలో ఉంది. సింగనగర్ లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రోడ్ల భారీగా వరద నీరు చేరడంతో ఏ పడవ శబ్దం వాళ్ళు విన్నా కూడా వాళ్ళు బయటకు వచ్చి తెలియక సాయం అందించడానికి వస్తున్నారు. ఇబ్బందులు పడుతున్నారు, బయటకు వస్తున్నారు, ఆందోళన చెందుతున్నారు. బోట్ల ద్వారా సహాయక చర్యలు జరుగుతున్నాయి. బయటకు వచ్చి వరదల్లో చిక్కుకున్న చిన్నారులను మహిళలను వాళ్ళకి అందుతుందని చేతిలో నాలాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఎటువంటి ప్రాణాపాయం లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఇంకా వర్షం వాళ్ళకి కావాల్సిన వాటర్ బాటిల్ కావాలి, ఆహార పదార్థాలు కావాలి. చుట్టూ ఎక్కడ చూసినా కూడా జలమే. ఎప్పుడు వాహనాలతో రద్దీగా ఉండే ఆ రోడ్డు వేరే ప్రాంతాల నుంచి అక్కడ జలమయమైపోయి ప్యాకెట్లను వాటర్ బాటిల్స్ జనాలు వాళ్ళ బాల ప్యాకెట్లను బయటకు వచ్చి వాళ్ళకి వరద నీరు ఎప్పుడు తగ్గుతుంది, ఆకలి వరద నీటిలో ఏ పాములు తమ ఇంట్లోకి వస్తాయోనని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ వరదల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు విజయవాడకు వచ్చేట్టు ప్రబలే అవకాశం ఉంటుందని కూడా భయాందోళన. గన్నవరం నుంచి కూడా మనకి రావడానికి అవకాశం ఉంటుంది. హనుమాన్ చూడండి విజయవాడ ఇలా ఏకమైపోయిన పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఎక్కడెక్కడైతే ఫ్లడ్ ఎఫెక్ట్ లేదో ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు విజయవాడకు వచ్చి స్వచ్ఛందంగా కూడా వాళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ చూడడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం అన్ని చర్యలు ఎలా కొట్టుకుపోయిందో చూడండి ఒకసారి పాల్గొంటూనే ఉంది. అక్కడ సమాచారాన్ని మీకు అందిస్తూ బిగ్ సహాయ ఆర్టీవీ కూడా పాల్గొంటుంది. మీద చూడండి ఆర్టీవీ కూడా రైల్వే ట్రాక్ చేస్తుంది. రోడ్ ఏ విధంగా కొట్టుకుపోయిందో రైల్వే ట్రాక్ అక్కడ సహాయక చర్యల్లో దెబ్బతింది. పాల్గొండి. ఆ పక్కనే ఉన్న ఒక రోడ్డు కూడా మొత్తం రోడ్ అంతా కూడా దెబ్బతింది. చెరువు కట్టలు తెగిపోయి ఆహార పదార్థాలు కావాలి, ఉధృతి భారీగా ప్యాకెట్స్ లాంటివి బ్రెడ్ ప్యాకెట్స్ ఎక్కడికక్కడ రోడ్లు తెగిపోయాయి కూడా అందిస్తే కొంత అది రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో దెబ్బతిన్న రైల్వే ట్రాక్ ను కుదిరితే పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నారు. పాల ప్యాకెట్లు రైల్వే ట్రాక్ ని పునరుద్ధరిస్తే రైలు నడిచే అవకాశం లేదు. చాలా రైళ్లను ఫ్రిడ్జ్ లో ఉంచుకోవడం రద్దు చేశారు. ఇప్పటికే కొన్ని రైళ్లను దారి మళ్లించారు. ఈ దృశ్యాలు చూడండి ఒకసారి.
ఈ దృశ్యాలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఎప్పుడైనా మీరు విజయవాడని ఇలా చూసారా? బ్రెడ్ ప్యాకెట్ లాంటి చూడండి ఒకసారి, రైల్వే ట్రాక్ మొత్తం మునిగిపోయింది. ప్రకాశం బ్యారేజ్ చూడండి ఒకసారి ఉంటుంది. ప్రకాశం బ్యారేజ్ అన్ని గేట్లలో నుంచి గర్జిస్తూ ముందుకు దిగుతున్న కృష్ణమ్మ చేస్తుంది. ఆర్టీవీ మాత్రమే మీకు ఎక్స్క్లూజివ్ అందిస్తుంది విజయవాడ ప్రస్తుత పరిస్థితి ఏంటో. ఆర్టీవీ మీకు కళ్ళ కట్టినట్టు చూపిస్తోంది. అందించండి. ఎప్పటికప్పుడు విజయవాడలో ఉన్న పరిస్థితి మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది ఆర్టీవీ. కనిపిస్తుంది. ఈ క్షణం చేతిలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్న వరద ఉధృతి అవకాశం లేదు. అన్ని గేట్లను తెంచుకొని కృష్ణమ్మ గర్జిస్తూ కొనుక్కోవడానికి బంగాళాఖాతం వైపు దూసుకువెళ్తున్న దృశ్యాలు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఆ ఉధృతి చూసి నాగాయి లంక కానీ చిన్న పిల్లలు అయితే మిగిలిన లంక గ్రామాలన్నీ కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నాయి. దివిసంతో పాటు నాగాయి లంక ఇవన్నీ కూడా నాగాయి లంక ప్రమాదపు అంచున ఉండటంతో ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు అధికారులకు. లంక గ్రామాల ప్రజలందరినీ గ్యాస్ అయిపోతే సురక్షిత ప్రాంతాలకు తరలించండి. సహాయక చర్యల్లో ఎటువంటి విఘాతం కూడా కలగకుండా వాటర్ వాళ్ళకి చాలా చర్యలు తీసుకోండి అంటూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడికక్కడ నంబర్ని ఇచ్చారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఏర్పడినా ఎవరైనా ప్రమాదపు అంచుల్లో ఉన్నట్లయితే వాళ్ళు హెల్ప్ లైన్ కి కాల్ చేయండి అంటూ నెంబర్లు కూడా ఇచ్చారు. 40 మరబోట్లను తీసుకొచ్చారు. 40 మరబోట్ల ద్వారా అధికారులు అందిస్తున్నారు. సహాయక చర్యల్లో పాల్గొంటూ ఉన్నారు. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి GPS మ్యాపింగ్ ద్వారా ఏ బోట్ ఎక్కడెక్కడ ఉంది అనేది కూడా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా మీకు ఏదైనా సాయం అందకపోయినా, మీరు ఏదైనా ప్రమాదపు అంచుల్లో ఉన్నా మీరు ఆర్టీవీకి కూడా కాల్ చేయొచ్చు. కింద నెంబర్ మేము డిస్ప్లే చేసాం. ఆర్టీవీకి కూడా కాల్ చేసి మీ పరిస్థితిని వివరిస్తే ఆర్టీవీ మీ పరిస్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్తుంది. ఒకవేళ ఇంకా అధికారులకు తెలియని ప్రదేశం ఏదైనా ఉంటే, ఆ ప్రాంతాలు ఏదైనా ఉంటే మీరు ఆర్టీవీకి కూడా కాల్ చేయండి. 24 గంటలుగా అక్కడ సిగ్నల్స్ లేవు, కరెంటు లేదు, తమ వాళ్ళు ఎలా ఉన్నారో తెలియక నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాలని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు భారీ వర్షాల కారణంగా ఒకసారి సింగ్ నగర్ వెళ్లారు మా ప్రతినిధి రాజేష్. ప్రస్తుతం సింగ్ నగర్ లోనే ఉన్నారు. అక్కడ ప్రజలతో మాట్లాడారు. ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో మీకు నేరుగా ఇప్పుడు మేము చూపించబోతున్నాం. రాజేష్, ఏంటి ప్రస్తుతం సింగ్ నగర్ లో పరిస్థితి? 360 డిగ్రీస్ ఎక్కడ చూసినా ఏ కాలం చూసినా వందలాది మంది అల్లాడిపోతున్నారు. అన్ని జిల్లాలు కూడా ఏదో రకంగా కనెక్ట్ అవడంతో NDRF బృందాలు కూడా విజయవాడ పూర్తిగా జన దిగ్బంధంలో ఉండడంతో హెలికాప్టర్ల ద్వారా కూడా ఇక్కడ బాధితులు ఉన్నారు అనే విషయాలు మొత్తం భారీ వర్షాల కారణంగా విజయవాడ మొత్తం కూడా గత 20 సంవత్సరాల్లో ఎన్నడూ చూడని ముంపుని ఇప్పుడు విజయవాడ పూర్తిగా చాలా చోట్ల ఇల్లు నీట మునిగాయి. 24 గంటలుగా కొన్ని ఏరియాల్లో కరెంట్ లేదు. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దృశ్యాలు సింగ్ నగర్లో ఈ క్షణం ఉన్న దృశ్యాలని సింగ్ నగర్ పూర్తిగా నీట మునిగిన దృశ్యాలు ముఖ్యమంత్రి ప్రాంతంలో పర్యటించారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఎటువంటి సహాయం అందించాలి, ఎవరెవరికి ఫుడ్ అవసరం, ఫుడ్ అందించాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా చిక్కుకుని ప్రాణ పరిస్థితులు ఉంటే వారిని కూడా గుర్తించాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. చూడండి, వీధులన్నీ కూడా నదిని తలపిస్తుంది. కార్లు కొట్టుకుని వెళ్ళిపోతుంటే ఆ కార్ల పైన వాళ్ళు ప్రాణాలు కాపాడుతున్నారు. చూడండి ఒకసారి ఇళ్ల ముందు మోటార్ సగం మునిగిపోయే విధంగా ఆ నీళ్ళు వచ్చి చేరాయి. కార్లు మునిగిపోవడం, ఆ పై కప్పు కొంచెం మంది కనిపిస్తుంది. పిల్లలను భుజం మీద ఎక్కించుకొని అక్కడ సురక్షిత ప్రాంతాలు వెళ్తున్నారు. రెస్క్యూ బోట్ల సాయంతో ఆ ఇళ్లలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు. వదిలి రాలేరు, అలాగని ఇంటిలోనూ ఉండలేరు. సింగ్ నగర్ కాలువ పైన ఆ వీధుల్లో వెళ్ళింది, అటు వెళ్ళిపోలేదు, అక్కడికి వెళ్ళారు, ఉండలేరు. ప్రతి గల్లీలో ప్రతిలోనే నిలబడి ఉండాలి. నిరుకాలపైన మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. బోట్ లో వెళ్ళారు. చూడండి ఒకసారి, తిండి ఉండదు, నడులోతు నీళ్లలో కూడా వాళ్ళు ఇంట్లో ఉన్న పీకల్లో కొన్ని చోట్ల దగ్గర నుంచి నీళ్లు ఉన్నాయి, ఛాతీలోతు నీళ్లలో వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారో చూడండి. బైక్లు కూడా
బైక్లు కూడా నీట మునిగిపోయి వాటి ఆనవాళ్ళు ఎక్కడ ఒక బైక్ ఉందన్నమాట మాత్రమే మనకు కనిపిస్తుంది. సింగనగర్ లో పరిస్థితి ఉంది. ఇంత దయనీయమైన పరిస్థితి, ప్రవాహంలో అన్ని ఇల్లు కూడా సింగనగర్ లో నీట మునిగే ఉన్నాయి. చూడండి, చిన్న పిల్లల్ని ఎత్తుకొని కూర్చుని వాళ్ళు గుమ్మం దగ్గరకు వచ్చారు, ఏదైనా సాయం అందుతుందేమోనని పాపం చిన్న పిల్లలకు వాళ్ళకి కనీసం పాలు కూడా లేని రెస్క్యూ చేసి కాపాడుతున్న పరిస్థితి ఉంది. సురక్షిత ప్రాంతాలు తరలించడానికి ప్రైవేట్ కూడా సాయం చేస్తున్నారు. నిజంగా అంటే పూర్తిగా ఇప్పుడు వీళ్ళంతా ఎవరైతే వీళ్ళకి సాయం చేస్తున్నారో వాళ్ళకి కూర్చో గురు చూడలేదని చెప్తున్నారు. కూర్చో నీరే కనిపిస్తుంది. ఈ కన్స్ట్రక్షన్స్ అన్ని చేశారా అనే విధంగా మొత్తం విజయవాడ 360 నగర్లో ఉన్న పరిస్థితిని మీకు చూపించడానికి ఆర్టీవీ కూడా రెస్క్యూ బోట్ లో వెళ్ళింది. ఎక్కడెక్కడ ఇది సింగనగర్ అంటే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో, ప్రజలు ఎక్కడ చిక్కుకుని ఉన్నారో అధికారులకు కూడా చూపించే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే కొన్ని చోట్ల అధికారులు చాలా విశ్వప్రయత్నం చేస్తున్నారు అనుకుంటున్నారు. అధికార నిమగ్నమైంది. మరికొన్ని చోట్ల కూడా సాయం అందడం లేదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. అధికారులతో కలిసి ఆర్టీవీ కూడా సహాయక చర్యల్లో పాల్పంచుకునే విధంగానే ముందుకు వెళుతోంది. సింగనగర్ లో ఎటువంటి పరిస్థితుల్లో చూడొచ్చు. రెస్క్యూ బోట్లలో అక్కడ ఇళ్లలో ఉన్న వాళ్ళని తెలియని పరిస్థితి బయటకు తీసుకొచ్చి సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు. ఏదైనా సురక్షిత ప్రదేశానికి తాగడానికి పాలు కూడా లేని దుస్థితి అక్కడ నెలకొని ఉంది. వాళ్ళంతా ఏడుస్తూ ఉంటే ఏదైనా సురక్షిత ప్రాంతాలకు తెలియని దయనీయ పరిస్థితి ఉంది అని ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళు టెంపరరీ బోట్ లో రెస్క్యూ బోట్ లో వాళ్ళను ఆహార పొట్లాలను వాళ్ళకు అందిస్తున్నారు. పాల ప్యాకెట్లను కూడా వాళ్ళకి అందిస్తున్నారు. సహాయక చర్యలు చాలా వేగవంతంగా ఎవరెవరైతే చిక్కుకుని ఉన్నారో వాళ్ళందరినీ పూర్తిగా నీట మునిగిన ఇళ్లలో ఉన్న వాళ్ళందరినీ కూడా అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళైతే పై ఫ్లోర్ లకు వెళ్ళిపోయారు. వాళ్ళ ప్రాంతాలకు తరలిస్తున్నారు. గ్రూప్ హౌస్ లో ఉన్న వాళ్ళు అపార్ట్మెంట్ 20 సంవత్సరాలుగా విజయవాడ చేయడంతో వాళ్ళకి పై ఫ్లోర్ లకు వెళ్ళిపోయారు. కానీ చూస్తోంది సింగిల్ ఇల్లు, బైక్లు, ఇంట్లో ఉన్న వస్తువులు ఉన్న వాళ్ళు ఎటు వెళ్ళలేని పరిస్థితి. వాళ్ళ పైకప్పులకు ఎక్కి మృత్యువాత పడ్డ సందర్భాలు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. వారందరినీ కూడా పూర్తి స్థాయిలో సహాయక చర్యలను సిబ్బంది రక్షించి సురక్షిత అన్ని చర్యలు చేపడుతున్నారు. సింగనగర్ చంద్రబాబు కూడా సింగనగర్ కి వెళ్ళారు, కాలనీలో పర్యటించారు, బాధిత జనాలతో మాట్లాడారు. ఎటువంటి సాయం అందించడానికైనా కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పారు. అధికారులకు ఇళ్ళన్నీ నీట మునిగాయి. దాటి ఉన్న ప్రతి చర్యలు తీసుకునే విధంగా రెస్క్యూ ఆపరేషన్ కూడా పూర్తి స్థాయిలో పాల్గొనే విధంగా రూపాయల ఆస్తి నష్టం జరిగింది. కూడా ఎటువంటి మరణాలు కూడా చోటు చేసుకోకుండా ఉండే విధంగా చేతులు ఆదేశాలు జారీ చేశారు. సింగనగర్ పూర్తిగా మునిగిపోయింది. స్క్రీన్ పైన ఎవరు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నారో గుర్తించి వారికి ఆ సాయాన్ని అందించాలి అంటూ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఒకసారి ఇలాంటి విజయవాడని మీరు ఎప్పుడైనా చూసారా? మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. నేనైతే